తెలంగాణ వాదం బీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందా? పార్టీలో తెలంగాణ అనే పదమే తీసేసి ఇప్పుడు బలం గలం అంటే కలిసొచ్చేదెవరు? అసెంబ్లీ ఎన్నికల్లోనే పనిచేయని తెలంగాణ సెంటిమెంట్ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తుందా? ఇది ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. 4 లక్షల ఓట్ల తేడాతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెబుతున్నారు ముఖ్య నేతలు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల మధ్య తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జాతీయ వాదాన్నే వినిపించింది బీఆర్ఎస్. అందులో భాగంగానే టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చింది. బీఆర్ఎస్ గా మారిన తరువాత వివిధ రాష్ట్రాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థం కావడంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే యత్నం చేశారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మకపోవడంతో ఓటమి తప్పలేదన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ పార్టీ అంతర్గత సమావేశాల్లో బలంగా వినిపిస్తోంది. ఇదే అంశం పరిశీలనలో ఉందని నేతలు చెప్తున్నారు. కానీ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పుకుంటున్నారు. తెలంగాణ బలం గలం దళం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్ బీజేపీలు జాతీయ పార్టీలని, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పార్టీ అని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మని జనం లోక్సభ ఎన్నికల్లో నమ్ముతారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. బీజేపీ మోదీ చరిష్మా అనే ప్రచారాస్త్రంగా వాడుతోంది. బీఆర్ఎస్ బీజేపీ చీకటి దోస్తులని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మోదీ ఫెయిల్యూర్ పీఎం అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ వాదంతో కాంగ్రెస్ బీజేపీలు తలపడుతుంటే తెలంగాణ వాదంతో ముందుకొస్తున్న బీఆర్ఎస్ ను పబ్లిక్ నమ్ముతారా అనే అనుమానాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.